శ్రీ గురుభ్యో నమ. ఈ నెల 7వ తేదీ అనగా భాద్రపద మాసం శుద్ధ పూర్ణిమ రోజున రాత్రి 9:56 రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం కుంభరాశి వారికి అనగా శతభిష నక్షత్రము, పూర్వాభాద్ర నక్షత్రముల వారికి ఆ యొక్క గ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణ సమయంలో ఈ యొక్క నక్షత్రాల వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడరాదు. అలాగే గ్రహణానంతరం కుంభరాశి వారు గ్రహణ శాంతి చేసుకోవాలి. ఈ యొక్క గ్రహణము రాత్రి 9:56 ప్రారంభించబడి మరలా 1:30 వరకు విడుస్తుంది. ఈ యొక్క గ్రహణ పట్టు విడుపు స్నానాలు ఆచరించేవారు 9:56 పట్టు స్నానం ఆచరించి మరలా 1:30 విడుపు స్నానం ఆచరించాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది. గ్రహణానంతరం యథావిధిగా ఉండవచ్చును. అలాగే ఈ యొక్క గ్రహణం సమయంలో చంటి పిల్లలకి ఎటువంటి నియమాలు లేవు. వారికి పాలు పట్టించడము అన్నీ కూడా యథావిధిగా చేయవచ్చును. వారికి ఈ యొక్క నియమాలు ఏవి కూడా వర్తించవు. ఈ గ్రహణ సమయంలో చక్కగా ఇటువంటి పారాయణలు చేసిన, రామకోటి రాసిన, ఏదైనా లలితా సహస్రం కానీ, విష్ణు సహస్రనామాది ఇత్యాది పారాయణలు ఏది చేసినప్పటికీ కూడా అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నిరభ్యంతరంగా పారాయణలు, రామకోటి రాయడం ఇవన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. ఎటువంటి అనుమానం కూడా లేదు. అదేవిధంగా గ్రహణం తరువాత యజ్ఞోపవీతం ధారణం ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి. అదేవిధంగా గ్రహణ శాంతి మరి ఈ యొక్క పూర్వాభాద్ర నక్షత్రము, శతభిష నక్షత్రం వారు అనగా కుంభరాశి వారు గ్రహణానంతరము చక్కగా మీ దగ్గరగా ఉన్నటువంటి ఆలయంలో గ్రహణ శాంతి జరిపించుకోవాలి. గ్రహణ శాంతి అంటే చక్కగా ఒక వెండి చంద్రబింబము, వెండి సర్పము, అలాగే బియ్యము, ఒక తెల్లని వస్త్రము ఇవన్నీ కూడా దానంగా ఇచ్చుకుంటే మంచిది.